ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఇస్ వరలక్ష్మి. ఐఎమ్ స్టడింగ్ 10th స్టాండర్డ్. ఈరోజు మేము సహోదర్ భగత్ సింగ్ గారి బయోగ్రఫీ చెప్పబోతున్నాము. పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని జోయ్ అనే గ్రామంలో లక్ష్మీబాయి జవహర్లాల్ దంపతులకు సహోదర్ భగత్ సింగ్ గారు జన్మించారు. ఒక సాధువు మీకు కుమారుడు కలుగును కానీ మీతో ఉండడని చెప్పాను. అయితే సహోదర్ భగత్ సింగ్ గారు 1903 సంవత్సరం జూన్ 6వ తేదీన జన్మించారు. వారికి 5 సహోదరులు 3 సహోదరులు ఉన్నారు. వారి తల్లిదండ్రులు ఆయన 12వ పుట్టినరోజు బహుఘనంగా చేశారు. ఆ 12వ పుట్టినరోజు కార్యక్రమం గురించి ఊర్లో అందరూ గొప్పగా మాట్లాడుకున్నారు. వారి ఇంట్లో 1919 సంవత్సరంలో బందిపోటు దొంగలు జవహర్లాల్ కుటుంబంపై దాడి చేశారు. ఈ సంఘటన తర్వాత జోయ్ అనే గ్రామం తమకు సురక్షితం కాదని గ్రహించి సర్గోదాన పట్టణంకు 1920 సంవత్సరంలో వెళ్ళిరి. పంజాబ్ మిషనరీ స్కూల్లో 7 సంవత్సరములు చదివినప్పటికీ ఆయనకు క్రీస్తుని గురించి తెలుసుకొనుటకు ఏమాత్రం ఆసక్తి కనపరచలేదు. అయితే భగత్ సింగ్ గారికి ఇంటర్ పాస్ అయినందుకు బైబిల్ గిఫ్ట్గా ఇచ్చారు. బైబిల్ కవర్ బాగుందని ఉంచుకొని బైబిల్ని చింపేశారు. వారికి వారి మతం మీద ఆసక్తి ఎక్కువ. వారి మత దేవాలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరయ్యేవారు. ఒకరోజు వారి తండ్రి ఆఫీస్కు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న ఇంజనీర్కు పరిచయం చేశారు. అప్పటి నుండి ఆయనకు ఇంగ్లాండ్ వెళ్ళి చదవాలని కోరిక ఉంది. ఓవర్ టు జాస్పర్. బిఏ కంప్లీట్ అయిన తర్వాత సహోదర్ భగత్ సింగ్ గారు ఇంగ్లాండ్ వెళ్తానంటే వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు, కానీ వాళ్ళ అమ్మగారు ఒప్పించారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మన మతాన్ని విడిచిపెట్టకూడదని ప్రమాణం చేయించుకున్నారు. 1926 సెప్టెంబర్లో సిటీ ఆఫ్ గిల్స్ అనే కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. మొదటి 3 నెలలు వారి మతం మీద నమ్మకంగా ఉన్నారు. తర్వాత వారి మతం మీద నమ్మకం కోల్పోయి జుట్టు కత్తిరించుకొని గడ్డం తీసేశారు. ఖరీదైన వాటికి ఫారెన్ కల్చర్కు అలవాటు పడ్డారు. 1928 సంవత్సరంలో ఆగస్టు 8న వేసవి సెలవులకు ఎస్ఎస్ మౌంట్ క్లామ్ అనే ఓడలో కెనడాకు వెళ్ళారు. ఈ ఓడలోనే ఆయన జీవితంలో మలుపు తిరిగింది. ఈ ఓడలో జరిగే ప్రతి కార్యక్రమానికి సహోదర్ భగత్ సింగ్ గారు పాలు పొందేవారు. ఒకరోజు ఆదివారం ఆరాధనకు కూడా వెళ్ళి చివరి వరుసలో కూర్చున్నారు. అందరూ ప్రార్థనలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నారు, కానీ బయటికి వెళ్ళే దారి లేక అక్కడే మోకరించారు. అప్పుడే తనకు తెలియకుండానే నీవు సజీవుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నావని పదే పదే పలికారు. అప్పటి నుండి ఆయన హృదయంలో తెలియని సంతోషం సమాధానం నిండాయి. మరలా కెనడా స్టడీ కొరకు వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ దగ్గర ఉన్న బైబిల్ తీసుకుని చదవటం ప్రారంభించారు. దేవుడు అనేకమైన విషయాల ద్వారా సహోదర్ భగత్ సింగ్ గారితో మాట్లాడుతూ వచ్చారు. బైబిల్ చదవటం ద్వారా సహోదర్ భగత్ సింగ్ గారు మారుమనసు పొందారు. ఓవర్ టు జాస్పర్. కొంతకాలానికి భగత్ సింగ్ గారు వారి తండ్రి హైకోర్టులో కేసు పడినందువల్ల డబ్బులు పంపించలేకపోయారు. ఆ సమయంలో భగత్ సింగ్ గారు బుక్ స్టాప్లోను ఫ్యాక్టరీస్లోనూ పనిచేస్తూ వచ్చారు. ఆయన దేవుని మీద ఎంతో ఆధారపడుతూ వచ్చారు. దేవుడు కూడా భగత్ సింగ్ గారికి ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. 1933 ఏప్రిల్ 4న 2:30 ఆయన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నారు. 1933 ఏప్రిల్ 6న ముంబైకి వచ్చారు. వాళ్ళ తండ్రి నీవు క్రిస్టియన్ అని రహస్యంగా ఉంచమన్నారు, కానీ భగత్ సింగ్ గారు ఆయనే నా ఊపిరి, ఆయన లేకుండా నేను బ్రతకలేనన్నారు. వాళ్ళ నాన్నగారు భగత్ సింగ్ గారిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఆయన కరపత్రాలు పంచడం, సువార్త చెప్పడం, చిన్న చిన్న కూడికల్లో ప్రసంగించడం వంటివి చేస్తూ వచ్చారు. కొంతకాలానికి వాళ్ళ తండ్రి దేవుని నమ్మి భగత్ సింగ్ గారిని ఇంటికి ఆహ్వానించారు. వరలక్ష్మి చెప్పు. 1945 సంవత్సరంలో తన తండ్రికి భగత్ సింగ్ గారే స్వయంగా బాప్తిసం ఇచ్చారు. 1946 సంవత్సరం నుండి ఏ డినామినేషన్లో చేరాక స్వచ్ఛంద సువార్థికునిగా పనిచేశారు. ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తాన్ని కనిపెట్టారు. అదే ఆయన పరిచర్య అభివృద్ధి చెందడానికి మూల కారణం. ఓవర్ టు జాస్పర్. తర్వాత భగత్ సింగ్ గారికి దేవుడు ఒక స్థలం ఇచ్చారు, అదే హెబ్రోన్. అక్కడ జరిగే ప్రతి కూడికలకు అనేక మంది హాజరవుతారు. భగత్ సింగ్ గారు అమెరికా వెళ్ళినప్పుడు బిల్లీ గ్రహం గారిని కలిశారు. అనేక ఖండాల్లో ఆయన సేవ చేస్తూ వచ్చారు. 1986 నుండి ఆయన ఆరోగ్యం క్షీణించింది. చివరి 5 సంవత్సరాలు ఆయన పడక మీదే ఉన్నారు. వరలక్ష్మి చెప్తుంది. 2000 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెల్లవారుజామున సహోదర్ భగత్ సింగ్ గారు దేవుని మహిమలోకి పిలువబడ్డారు. 97 సంవత్సరములు జీవించి ఆయన దేవుని మహిమలోకి పిలువబడ్డారు. ఆ రోజు ఉదయం హైదరాబాద్లో భూమి కంపించింది. సమాధి పెట్టిన హెబ్రోన్ నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు సూర్యుని చుట్టూ ఇంద్రధనుస్సు ప్రకాశించింది. అపోస్తలుడైన పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఇది సహోదర్ భగత్ సింగ్ గారు చెప్పిన మాట.
కావున మనం భక్సింగ్ గారి వలె మన జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ మన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని గణపరిచి మహిమపరచబడినట్లు మనం తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.